భారతదేశంలో రైల్ జిహాద్ కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూ ఉందా అంటే అవుననే సమాధానాలు వస్తూ ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది ఒకరు ఫర్హతుల్లా ఘోరీ అనే వ్యక్తి ఓపెన్గానే ఒక పిలుపునిచ్చాడు. భారతదేశంలో రైళ్లను పట్టాలు తప్పించడానికి ప్రయత్నాలు చేయండి, అంటే పట్టాలపై సిమెంట్ దిమ్మెలు లేదంటే ఇనుప వస్తువులు ఇటువంటివి పెడితే పట్టాలు తప్పుతాయి. దీనివల్ల భారతదేశంలో రైల్ కనెక్టివిటీ దెబ్బతింటుంది. దీని ద్వారా సరుకు రవాణా ఇదంతా దెబ్బతిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది తయారవుతుంది అని బహిరంగంగానే పిలుపునిచ్చాడు. దీనికి సంబంధించిన 3 నిమిషాల నిడివి గల ఒక వీడియో ఇప్పుడు టెలిగ్రామ్లో వైరల్ అవుతోంది. అయితే మనందరికీ తెలుసు, గతంలో ఇటువంటి సంఘటనలు భారతదేశంలో జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఆగస్టు 23, 24 తేదీల్లో రాజస్థాన్లో వందే భారత్ రైలును డీరైల్మెంట్ అంటే పట్టాలు తప్పించడానికి కొంతమంది ప్రయత్నాలు చేశారు. పట్టాలపై సిమెంట్ దిమ్మలు పెట్టేశారు ఏకంగా. కానీ వందే భారత్ రైలు కాస్త వేగం ఎక్కువ ఉండటంతో సిమెంట్ దిమ్మెను పక్కకు జరిపేసింది. పెద్ద శబ్దం రావడంతో ఆ వందే భారత్ రైలును 3 నిమిషాల పాటు ఆపివేశారు. తర్వాత చెక్ చేస్తే ఎవరో కావాలని సిమెంట్ దిమ్మె పట్టాలపై పెట్టారు. దీని ద్వారా పట్టాలు తప్పే విధంగా ప్రయత్నాలు చేశారు అని గుర్తించారు. ఇప్పటికే కొంతమంది దుండగులను అరెస్ట్ చేశారు, వీరిని విచారిస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల క్రితం కాన్పూర్లో ఇటువంటి ఘటన జరిగింది. ఇందులో పట్టాలపై ఏదో ఇనుప వస్తువు పెట్టడంతో ఏకంగా పట్టాలే తప్పిపోయాయి. సో ఇందులో కొంతమంది మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులను కొంతమందిని అరెస్ట్ చేశారు. మరో ఘటనలో ఒకరు అయితే రైలు పట్టాలపై బైక్ చక్రం అంటే బైక్ రిమ్ను పెట్టేశారు. దీని ద్వారా పట్టాలైతే తప్పలేదు, కానీ తప్పినంత ప్రమాదం త్రుటిలో తప్పిపోయిందని అనుకోవచ్చు. సో ఇటువంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, భారతదేశంలో రైల్వే అనేది అత్యంత సురక్షితమైనది. దీనిపై ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో రైల్వే వ్యవస్థలో కవచ్ అనే సిస్టమ్ను కూడా అమర్చారు. అంటే రైలు ఒకే పట్టాలపై 2 రైళ్లు రాకుండా ఉండేందుకు ఈ కవచ్ అనే సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైనా 2 రైళ్లు ఒకే పట్టాలపై ఉంటే ఇది ముందుగానే అలర్ట్ చేసి ఆపివేస్తుంది. ఇటువంటి టెక్నాలజీని మన భారతదేశంలో ఉపయోగిస్తూ ఉన్నా కూడా రైళ్లను డీరైల్మెంట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి కావాలని రైళ్లను పట్టాలు తప్పడం ద్వారా భారతదేశ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. ఇవి మరింత ఎక్కువ అయితే, ప్రజలు ఎక్కువగా గనుక చనిపోతే ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది అని చెప్పి ఇటువంటి ప్రచారాన్ని ప్రజల్లో ఎక్కువగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇంతకుముందే కొంతమంది ఆకతాయిలు దుండగులు ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులే బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. అంటే ఇకపై ఈ రైల్ జిహాద్ అనేది ఉగ్రవాదులు వెనకుండి ప్రోత్సహిస్తారన్నమాట. దీన్ని భారత ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.